నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఇవాళ 26 డిసెంబర్ 2024. ఎందుకు వీడియో స్టార్టింగ్‌లోనే డేట్ చెప్తున్నానంటే, ఇవాళ నా బర్త్‌డే. ఐయామ్ టర్నింగ్ 22 నౌ. సో, మా ఇండియాని చాలా మిస్ అవుతున్నాను. సో, నా ఫస్ట్ బర్త్‌డే ఇంట్లో వాళ్ళందరికీ చాలా 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 దూరంగా. ఫ్రెండ్స్ లేరు, నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. చాలా కష్టం అనిపించింది. మార్నింగ్ లేవగానే అసలు నాకు ఏం స్పెషల్ ఏం లేదు. ఏదో ఇన్‌స్టా స్టోరీలు, మెసేజెస్ తప్పించి. సో, సరే చాలా గూగుల్‌లో చాలా వెతికాక నాకు ఒక గుడి దొరికిందనమాట. అక్కడికెళ్ళగానే ఫస్ట్ దేవుడిని చూసినందుకు నాకు ఆనందంగా లేదు. ఆ ఫారినర్ చూసారు కదా ఇందాక, ఆమెను చూసి నాకు ఆనందం అనిపించింది. అందరూ ఇండియా నుంచి వేరే దేశాలకెళ్ళి వాళ్ళ కల్చర్స్ నేర్చుకుంటుంటే, ఆవిడ కృష్ణుడిని కొలుస్తుంది. అంటే మన కల్చర్ నేర్చుకునింది. సో, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో, గుడి నుంచి అటు మళ్ళీ ఒక బస్ తీసుకొని ఇస్తాన్బుల్ డోనర్ కబాబ్ తిందామని వచ్చేసాను. సో, ఇటాలియన్ ఫుడ్ కాకుండా రోమ్‌లో వేరే ఏదైనా ఫేమస్ ఉందంటే అది కెబాబే. ఇక్కడ ఆయన హిందీ మాట్లాడుతున్నారనమాట. సో, ఆయన హిందీలో మాట్లాడితే ఆయన ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? యూట్యూబ్ ఉందా? అని అడిగి హాయ్ చెప్పాడు. వీళ్ళ దగ్గర అన్ని చికెన్ వెరైటీస్, ఇండియన్ ఫుడ్, బగారా రైస్, వెజ్ థాలీస్ అన్నీ ఉన్నాయన్నమాట. కెబాబ్ అంటే ఏం లేదు. లైక్ ఆల్మోస్ట్ లైక్ షవర్మా. కాకపోతే వీళ్ళు దీంట్లో కొన్ని పాష్ వెజ్జీస్ ఏస్తారు. అండ్ బేస్ గూడా కొంచెం థిన్ ఉంటదనమాట. బ్రొక్కలి అంట ఇగ అవేవేవో ఆకులు, ఏవో ఈకలు అన్నీ ఏస్తారు. సో, ఇగ దానికి ఏదో కొత్త పేరు పెట్టి అమ్మేస్తున్నారు కెబాబ్ అని అంతే. టేస్ట్ అంతే. కడుపు ఫుల్ అయిపోతది. టేస్ట్ ఆల్మోస్ట్ షవర్మా లాగే ఉంది. సో, అట్లా తింటూ నడుచుకుంటూ ఎళ్తే ఇక్కడ ఏదో ఒక మంచి వ్యూ ఉందని కాసేపు ఆగాననమాట. ఏదో ఒక చర్చ్ ఉండే చిన్నది. ఇది క్లోజ్ ఉండే. వీళ్ళ ఆర్కిటెక్చర్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది అసలు చెప్పాలంటే. అంటే వీళ్ళ గల్లీలు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మన మనకు హైదరాబాద్‌లో, బెంగుళూరులో మన స్ట్రీట్స్ ఉంటాయి గదా! అట్లనే అనిపిస్తది. నేను మా ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తే కూడా ఏముంది బెంగుళూరులో ఆ ఏరియా ఉన్నట్టుంది, హైదరాబాద్‌లో ఈ ఏరియా ఉన్నట్టుంది అని అంటాడు మా నాన్న. సో, ఆల్మోస్ట్ అట్లే ఉంటది. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్కడ కంపేర్ చేయలేం. సో, ఇది సెయింట్ బాసిలియో పాలో చర్చ్ అనమాట. అక్కడ కొన్ని ఫోటోస్ దిగేసి, అక్కడి నుంచి కొలోజియం వెళ్దాం అనేసి స్టార్ట్ అయిపోయినా. అదిగో అక్కడ కనిపిస్తుంది గదా! అదే కొలోజియం. సో, ఇవాళ మనం కొలోజియం హిస్టరీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు ఇక్కడ పిల్లలు చూసారా? అసలు వీళ్ళకి ఎంత చలి ఉండని వాళ్ళు అస్సలు ఔట్‌డోర్ గేమ్స్ వదలరనమాట. ఎట్లాంటి చలి అయినా వాళ్ళు ఔట్‌డోర్ గేమ్స్ ఆడతారు ఎక్కడ చూసినా. సో, మనం కొలోజియం హిస్టరీ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు దీన్ని సింపుల్‌గా చెప్పేస్తా. ఇది 60, 70 ఏడీలో కన్‌స్ట్రక్ట్ చేశారు కొలోజియం. ఎందుకు కట్టారు అంటే, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ కోసం లైక్ అక్కడ గ్లాడియేటర్ ఫైట్స్ జరిగేవి. బుల్ ఫైట్స్ అంటే ఇట్లా యానిమల్ ఫైట్స్, ఇట్లాంటివి కొన్ని, మనకిప్పుడు క్రికెట్ స్టేడియం ఎలాగో వాళ్ళప్పుడు రాజుల కాలంలో ఆ కొలోజియం అలా వాడేవారనమాట. అండ్ 1349 సంథింగ్ నాకు ఇయర్ 1300 సంథింగ్‌లో కొలోజియం ఒక ఎర్త్‌క్వేక్ వల్ల కూలిపోయిందంట. సగం ఔటర్ వాల్ కూలిపోయింది. వీళ్ళేం చేశారంటే దాన్ని గూడా వేస్ట్ చేయకుండా ఏదైతే మెటీరియల్ కూలిపోయి వచ్చిన బ్రిక్స్‌తో వాటితో ఇక్కడే రోమ్‌లో చుట్టూ ఉన్న హాస్పిటల్స్ కట్టడానికి, పబ్లిక్ హాస్పిటల్స్ కట్టడానికి యూజ్ చేశారంట. ఈ వీడియో కింద